ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే కవిత మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. మరొకసారి సిబిఐ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, కవితకు అరెస్టు తప్పదా అనే సంకేతాలు కూడా వెళుతున్నట్లుగా కొన్ని వర్గాల నుంచి మనం చూస్తున్నాం. దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మా కలీగ్ బాలు ఉన్నారు, మాట్లాడదాం. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. కవిత ఎప్పటికప్పుడు తనదైన స్వరం వినిపిస్తూనే ఉన్నప్పటికీ అండ్ ఒక ప్రముఖ ఛానల్ కూడా చాలా క్లారిటీగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. సో తన మాటలు బట్టి చూస్తుంటుంటే తనకు సంబంధం లేనట్టుగానే ఉంది. అవును. బట్ కేసు విషయాలు చూస్తుంటే మాత్రం కేసు ఎక్కడో కవిత గారికి వ్యతిరేకంగా జరుగుతున్నట్లే కూడా మనం చూస్తున్నాం. సో ఫైనల్గా చెప్పండి, అరెస్ట్ తప్పదంటారా? ఏం జరగబోతోంది? అరెస్టు సంగతి పక్కన పెడితే తాజాగా ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆమె నివాసంలో 7 గంటల సేపు ఆమెను ప్రశ్నించిన అనంతరం తాజాగా 9వ తారీఖు ఆమెను ఢిల్లీ సిబిఐ ఆఫీస్కి వచ్చి అక్కడ జరగబోయేటువంటి ప్రశ్నలు కావచ్చు, విచారణ కావచ్చు, అందుకు హాజరు కావాలని ఈడీ ఆమెకి సమ్మలు జారీ చేసింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇందాక నువ్వు అన్నట్లుగా నాకేం సంబంధం లేదని చెప్పి కవిత బుకాయించినప్పటికీ కూడాను, లేదా ఇది బీజేపీ వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ప్రకారంగా ఈ సిబిసిఐడి వాళ్ళు, ఈడీ వాళ్ళు, లేకపోతే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఫాలో అవుతున్నారు అంటూ చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు ఇంక్లూడింగ్ కవిత చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో కేసీఆర్ కి అలానే ఇటు మోదీకి పడడం లేదు కాబట్టి ఎలా అయినా కేసీఆర్ ని బయటికి ఇచ్చే క్రమంలో ఆమె కూతుర్ని వాడుకుంటున్నారు, ఆమెపై లేనిపోని కేసులు పెడుతున్నారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వాదన. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ని క్లోజ్ చేయాలనుకుంటే, లేకపోతే వాళ్ళకి చెక్ పెట్టాలనుకుంటే డైరెక్ట్గా కేటీఆర్కో లేకపోతే కేసీఆర్కో చెక్ పెట్టాలి కదా. ఆమె కూతురికి ఎందుకు? నిప్పులేందే పొగరాదు అన్న సామెత ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆమె పాత్ర లేకుండా, ఆమె ప్రమేయం లేకుండా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు ప్రస్తావన ఖచ్చితంగా రాదు. ఇప్పటికే ఆమె బినామీ అని చెప్పుకుంటున్నటువంటి అరుణ్ రామచంద్ర పెళ్ళై నిన్న ఈడీ ముందు హాజరయ్యి చాలా స్పష్టంగా చెప్పాడు. 17 పేజీల వాంగ్మూలం ఆయన ఇచ్చాడు, ఒక రిటర్న్ వాంగ్మూలం. దాంట్లో ఏం చెప్తున్నాడంటే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నేను ఒక లైజనింగ్ ఆఫీసర్గా మాత్రమే వ్యవహరించాను. అటు ఆప్ ప్రభుత్వానికి, ఇటు మిగతా ఏదైతే 11 మంది అరెస్ట్ అయ్యారో మొత్తం దానికి సంబంధించి ఈ మొత్తం కేసులో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే మిగతా 11 మందిని పక్కన పెడితే ఈ సౌత్ సంబంధించి ఏదైతే ఉందో రాబర్ట్ డిస్టిలరీ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి 450 కోట్ల రూపాయల ఒక డీల్. ఏంటి ఆ 450 కోట్ల రూపాయల డీల్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో 225 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి, మిగతాది ఈ డిస్టిలరీ కంపెనీకి ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్లో మొత్తం ఓవరాల్గా స్కామ్ జరిగింది ప్రధానంగా ఆరోపణ. దీంట్లో ఏం జరిగింది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 225 కోట్ల రూపాయల కమిషన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 100 రూపాయలు మనం ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే అంచెలంచెలుగా కడతాం. కానీ ఆ ప్రభుత్వం ఏమైంది, నాకు కొంత అవసరం ఉంది కాబట్టి నాకు 100 కోట్ల రూపాయలు ముందుగానే ఇవ్వండి అంటూ ఇవ్వేసరికి అది బినామీ రూపంలో ఈ రామచంద్ర పెళ్ళ ఇంకా ఇతర కొంతమంది సభ్యుల ద్వారా ఆ ప్రభుత్వానికి వీళ్ళు చేరవేశారు. ఇది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, హవాలా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇందులో ప్రధానంగా కవిత పాత్ర ఏంటి అనేది రామచంద్ర పెళ్ళే ఖచ్చితంగా చెప్పేశారు. ఎట్లా వీటితో పాటుగా కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో సహా, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ఆడిటర్స్ సంబంధం ఉంటుంది కాబట్టి ఎవరెవరు అకౌంట్లలో నుంచి ఎవరెవరి అకౌంట్లోకి ఎంతెంత ట్రాన్స్ఫర్ అయిందో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏదైతే ఖచ్చితంగా అవసరం ఉంటుందో దాన్ని చూపిస్తూ సిబిఐ వాళ్ళు కవిత పేరు ప్రస్తావించారు. కవిత ఏం చెప్తుంది, ఇది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ స్క్రిప్టెడ్ ప్రకారమే నడుస్తుందని చెప్పేసి అంటుంది. సరే అట్లాగే రేపు పొద్దున అదే చెప్పినా కానీ సిబిఐ వాళ్ళు కొంత ప్రూఫ్లు ఏవో చూపిస్తారు. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్తుందో ఖచ్చితంగా చూడాల్సిందే ఖచ్చితంగా. మరో పక్కన చాలా సందర్భాలలో ఇంతకు ముందర కేటీఆర్ చాలా ఒక టీవీ ఛానల్స్లో ఇస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్, అందులో ఏం జరిగింది, మీరు ఏదైతే డైరెక్షన్లో చేస్తున్నారో అది మాత్రమే నడుస్తుంది, ఖచ్చితంగా ఇదేమి ఉండదు, కుండబద్దలుగా కొట్టేసినట్టు చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా హీట్ మొత్తం పెరిగిపోయి రేపు జరగబోయేటువంటి కవితని విచారించే విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఒక తుది అంకానికి వస్తుందని అనుకోవచ్చు. ఆ తర్వాత మనకి తెలిసింది 2-3 సిమ్లు ఆమె వాడారు, దాదాపుగా 15 ఫోన్లు ఆమె పగలగొట్టిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానికి ఆమె సమాధానం చెప్పింది, ఫ్రస్ట్రేషన్లో మన చేతిలో ఏదైనా ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్లో చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తున్నాం కదా, చిన్నపిల్లలు కనుక కోపంలో మనకు విసిరేస్తారు కదా, అదే సమాధానం ఆమె చెప్పింది. కానీ అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది, కానీ
ఈడీ వాళ్ళు కావచ్చు, సిబిసిఐడి వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఆమె వాడినటువంటి ఫోన్లు, ఆమె వాడినటువంటి సిమ్ కార్డు నెంబర్తో సహా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మనం ఏదైతే అంటున్నామో అవి వాళ్ళు ఆ రిపోర్ట్లో చూపిస్తున్నారు. దానికి సంబంధించి కూడా రేపు క్వశ్చనింగ్ జరగచ్చు. ఓవరాల్గా ఏం జరగబోతుంది, మరో పక్కన టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఎటువంటి అంతర్మదనం జరుగుతుంది. మనం ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి కేసీఆర్ గారు కానీ అన్న కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. అయితే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఎత్తుగడ అయినప్పటికీ కూడా, ఎందుకంటే మనం అన్లెస్ అదర్వైజ్, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు మనం ప్రశ్నిస్తున్నప్పుడు దానికి లోబడి, చట్టానికి లోబడి మనం మాట్లాడాలి. రేపు ఎట్లాగో విచారణ జరుపుతారు, ఏమేమి ప్రశ్నలు అడుగుతారో తెలియదు. ఆ 15 ఫోన్ల గురించి అడుగుతారా, ఈ అరుణ్ రామచంద్ర పెళ్ళై చెప్పినటువంటి నేను కేవలం బినామీని మాత్రమే, కవిత ఏమి చెప్తే నేను అదే చేస్తున్నానన్న దానికి ఏమి కట్టుబడి ఉంటుందా, బుచ్చిబాబుని ఆడిటర్ బుచ్చిబాబుని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్తారు. ఇవన్నీ సాక్ష్యాధారాలతో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు నోరెత్తే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు ఉంది కాబట్టి, కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నోరు ఎత్తరు. అండ్ మనం ఇంతకు ముందు కవిత గారు చెప్పిన దాని ప్రకారమే నాకు సొంత ఇల్లు కూడా లేదు, నేను అద్దెంట్లో ఉంటున్నానని చెప్పారు. మరి ఇప్పుడు ఆమె వేసుకునే చీరలు కావచ్చు, నగలు కావచ్చు, 20 లక్షల రూపాయల వాచి కొనుక్కునే స్తోమత ఎక్కడ మీకు ఉందంటే అదేంటి, అదేమనంటే మా భర్త బిజినెస్లు ఉన్నాయంటే, అంటే 20 లక్షల రూపాయలు కొనుక్కుంటా అంటే డబ్బులుంటే నేను కొనుక్కుంటానంటూ ఆమె ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. సో అంటే వాళ్ళ యొక్క జలసాలకు సంబంధించి మాత్రం డబ్బులు వస్తాయి, కానీ ఇల్లు తీసుకోవడానికి మాత్రం డబ్బులు రావని వాళ్ళ ప్రధాన ఏదైతే ప్రతిపక్షాల మీద ఆరోపణ వాళ్ళకి. అవును. సో మరి దీనికి సంబంధించి సిబిఐ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది రేపు కానీ మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఏం ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అంటున్నది ఏంటంటే 15 ఫోన్లకు సంబంధించి ప్రశ్న ఒకటి ఖచ్చితంగా ఉండబోతుంది. 450 కోట్ల రూపాయల దాంట్లో 15 ఫోన్లు, 15 సిమ్లు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ పోయింది అనుకోండి, సేమ్ నెంబర్ తో మళ్ళీ మనం వేరే సిమ్ తీసుకుంటాం జనరల్ గా. 15 డిఫరెంట్ నెంబర్స్ తో, అంతే కదా, డిఫరెంట్ నెంబర్స్ తో ఫోన్ పడగొట్టేస్తే సిమ్ కార్డ్స్ కూడా విరిచేశారని కూడా ఒక ఆరోపణ ఉంది. సో దాని గురించి ప్రశ్నించవచ్చు, ఎవరెవరు ఫోన్లు చేశారు. ఎందుకంటే కవిత కేసులో ప్రధానంగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఉందని చెప్పి సిబిసిఐడి వాళ్ళు, ఈడీ వాళ్ళు చాలా కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటను మనం తీసి పారేయలేం. కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే. మరో పక్కన తీసుకున్నట్లయితే సమన్స్ జారీ చేసిన తర్వాత సిబిఐ ఆఫీస్కి రావాలన్న తర్వాత 10వ తారీఖు ఇవాళ ఉమెన్స్ డే, 10వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉమెన్ సేఫ్టీ కోసం నేను ఒక ధర్నా చేపడుతున్నాను. సో నాకు రావడం కుదరదు, ముందస్తు కార్యక్రమాలు మాకు ఉన్నాయంటే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా ప్రభుత్వ రంగ సంస్థలు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తుంటే మాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారు. సో దానికి కొంత ప్రివిలేజ్ ఇస్తున్నారు. కానీ సోషల్ మీడియాకో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాకో కాస్త భయపడి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాటికి తలొగ్గి ఖచ్చితంగా మీరు రావాల్సినసరికి గత్యంతరం లేని పొజిషన్స్లో కూడా వెళ్ళి ఆ విచారణకు హాజరవుతున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఖచ్చితంగా రేపు విచారణ అనంతరం మాత్రమే ఈడీ వాళ్ళు కావచ్చు లేకపోతే సిబిసిఐడి వాళ్ళు కావచ్చు ఏం ప్రశ్నలు అడిగారు, దానికి కవిత ఎటువంటి సమాధానాలు చెప్పింది, ఇందులో రామచంద్ర పెళ్ళే కావచ్చు, బుచ్చిబాబు, ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి సమాధానాలు ప్రూఫ్లు రాబడుతున్నారు ఖచ్చితంగా ఏం జరగబోతుందో తెలియాలంటే ఖచ్చితంగా రేపటి దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ రైట్, థ్యాంక్ యూ స్వర్ణ.